కొన్ని సినిమాలు ఎప్పటికీ కొత్తగా ఉంటాయి, ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు అని ప్రేక్షకులతో అనిపిస్తుంటాయి. అలాంటి వాటిలో మురారి ఒకటి. 2001లో విడుదలైన ఈ మూవీ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర సంగతులు చూద్దామా? కృష్ణ వంశీతో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా నిర్మించాలనేది నిర్మాత రామలింగేశ్వరరావు కోరిక. సముద్రం పూర్తయ్యాక ఆ పనిలోనే నిమగ్నమయ్యాడు కృష్ణవంశీ. ఆ చర్చలోనే ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులంతా అకాల మరణం చెందారు అనే టాపిక్ వచ్చింది. దానికి శాపం కారణమని ఎవరో అనగా కృష్ణవంశీ ఆలోచనలో పడ్డాడు. మహేష్ ముద్ద మనోహరంగా ఉంటాడు కాబట్టే బృందావనం కాన్సెప్ట్కు శాపాన్ని జోడిస్తే బాగుంటాదనుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రేమ కథ చెయ్యాలనేది మహేష్ బాబు ఆలోచన. తప్పని పరిస్థితుల్లో ఓ రొమాంటిక్ స్టోరీని వినిపించారు కృష్ణవంశీ. దానికి కృష్ణ మహేష్ ఓకే చెప్పారు. ప్రేమ కథను తెరకెక్కించడం కృష్ణవంశీకి ఇష్టం లేదు. దీంతో ఎట్టకేలకు ముందనుకున్న స్టోరీకి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకి ముందనుకున్న టైటిల్ కృష్ణ ముకుంద మురారి. హీరోయిన్ గా హేమమాలిని కుమార్తె ఈషా చావ్లా, వసుంధరా దాస్లో ఎవరో ఒకరిని అనుకున్నారు. చివరకు సోనాలి బింద్రే ఎంట్రీ ఇచ్చారు. ఆమె పాత్రకు షావుకార్ జానకిని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. డేట్లు సర్దుబాటు కాలేదు. మలయాళ నటి సుకుమారిని ఎంపిక చేశారు. జ్వరాన్ని లెక్క చేయకుండా డుమ్ డుమ్ నటరాజు ఆడాలి పాటకు డ్యాన్స్ వాటర్ ఫైట్ చేశాడు మహేష్. హాలీవుడ్ మూవీ టెర్మినేటర్లోని జైలు సన్నివేశం స్ఫూర్తితో చెప్పమ్మ చెప్పమ్మ పాటలో ముగ్గు సోనాలి బింద్రెలా మారేలా చిత్రీకరించాడు కృష్ణవంశీ. రొటీన్కు భిన్నంగా క్లైమాక్స్కు ముందు అలనాటి రామచంద్రుడు పాటను పెట్టారు. కట్ చేస్తే ఆ సాంగ్ ఎంత పెద్ద పాపులర్ అయిందో మీ అందరికి తెలుసు కదా. పీటర్ హెయిన్ ఫైట్ మాస్టర్ ఈ సినిమాతోనే పరిచయం అయ్యాడు. కృష్ణవంశీ, ప్రకాష్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని ఇదే పేరుతో తమిళ్లో డబ్ చేశారు. 55 లక్షలకు 5 ఏళ్ల పాటు తూర్పు గోదావరి జిల్లా పంపిణీ హక్కులు తీసుకున్న కృష్ణవంశీకి ఫస్ట్ రన్లోనే 1.3 కోట్లు వసూలు దక్కించుకున్నాడు. అభిషేక్ హీరోగా హిందీలో ఈ సినిమా రీమేక్ చేయమని కృష్ణవంశీని అమితాబ్ అడిగారంట. తుషార్ కపూర్తో రీమేక్ చెయ్యాలని ఓ సంస్థ అనుకున్నారంట. కానీ ఏదీ కాలేదు. మహేష్తోనే ఈ సినిమా రీమేక్ చేద్దామనుకున్నా అది సాధ్యపడలేదు. మురళి హీరోగా కన్నడలో గోపి పేరుతో రీమేక్ అయింది. ఈ సినిమాకి సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ సిల్వర్, బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ లక్ష్మి గారికి, స్పెషల్ జ్యూరీ మహేష్ బాబు గారికి ఈ 3 విభాగాల్లో ఈ సినిమాకి నంది అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకి వర్షం డైరెక్టర్ శోభన్, అలా మొదలైంది డైరెక్టర్ నందిన్ రెడ్డి, లక్ష్యం మూవీ డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు. ఈ సినిమా తక్కువ సమయంలోనే 2 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టిన సినిమాగా మురారి రికార్డ్ సృష్టించింది.